బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. మ్యారేజ్ అయిన 3 months కి కన్సీవ్ అయ్యాను సార్. గొడవ పడేసి అక్కడ వద్దనేసి నన్ను తీసుకొని వచ్చేసారు ఇక్కడికి. బాబుకి బాగలేదన్నా గానీ ఏదో ఒకటి పెడతానే ఉంటావు ఏంటి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అది ఇది అనేసి చిన్న విషయానికి కూడా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వేరే రిలేషన్ ఉందేమో అనేసి నా డౌట్. కాదండి, ప్రతిరోజు మీరు ఇంటికి రాగానే బాబు పని మొత్తం మీకు అప్ చెప్తోందా తను? బాబుని ఎత్తుకో, బాబుకి అది చెయ్యి, బాబు ఈతకు వచ్చింది, డైపర్లు మార్చు. డ్రైవర్లు డైపర్లు మార్చడం మీకు ఇష్టం లేదు. ఇక్కడ ఏం పని ఉండదు కదా, మన బాబుని చూసుకోవడమే కదా. ఇంక వేరే పని ఏమైనా చెప్తాను దానికి. ఇంకా ఏ విధంగా హెరాస్మెంట్ చేస్తున్నాడు మిమ్మల్ని? కోచింగ్ మీదకి వచ్చిన మెంటల్ ప్రెజర్ తెప్పించేస్తారు సార్. ఇంటికాడ కూడా ప్రశాంతంగా ఉండదు సార్. ఇది ఎలా చెప్తున్నారు అంటే కనుక ఆ వీధిలో ఊర్లో ఉన్న పిల్లలందరినీ మీ పక్కన కూర్చోబెట్టి అందరినీ నర్సరీలో నడిపించమంటుందండి అన్నట్టుంది. మీ బెడ్ అండి ఉన్నప్పుడు వీక్లీ 1-2 times విజయవాడ తిరగాలంటే అంత ట్రావెలింగ్ అవుతుంది కదా సార్. నువ్వు ఇంకా ప్రేమతో తీసుకొచ్చేసావు అనుకుంటున్నాం మేము. నీ ట్రావెలింగ్ ఇబ్బందా? మరి తమ్ముడు, మరి ఎందుకు తీసుకొచ్చేవా తమ్ముడు? అక్కడ ఉంచొచ్చుగా, వాళ్ళ అమ్మ నాన్న చూసుకుని ఉండేవారు కదా. అటు ఇటు కాకుండా అయిపోయింది కదా ఆడపిల్ల. అప్పుడు రాగ్గా చూస్తుంది అసలు. ముద్దు ముచ్చట ఉండదు. ఒక పక్క ఈడేస్తాడు, ఒక పక్క ఆవిడ గొడవ పెట్టుకుని ఏదో విధంగా గొడవ పడుతున్నాడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం. చచ్చిపోతున్నాయి. అసలు ఎలా బతుకుతున్నారు ఈ మగాళ్ళు ఇలాగా? మార్నింగ్ ఎలా ఏ డ్రెస్ చూసాను, ఈవినింగ్ అదే డ్రెస్. ఇల్లు ఖాళీ, ఫ్యాషన్ లేదు, రొమాన్స్ లేదు, ఏమీ లేదు. నువ్వు నైటీలో ఉంటావు, ఈ వస్తువు అక్కడ పడేస్తావు, కంపు కంపుగా ఉంటావు, వాడు ఏడుస్తాడు, నువ్వు ఏడుస్తాడు అంటే కనుక ఆ భాష ఏంటండి? ఆ పద్ధతి ఏంటి? ఆ భాష ఏంటి? ఆ అమ్మాయి మీ ఫేస్ చూసి భయభ్రాంతులకు గురవుతుందండి. ఏ నిమిషాన్ని ఇతను వస్తాడు, 5 అయింది 6 అయింది, తలుపు కొడతాడు, కాలింగ్ బెల్ కొడతాడు, ఇంట్లోకి వస్తాడు, ఏం మాట్లాడతాడు అని చెప్పి భయభ్రాంతులకు గురవుతుంది ఆ అమ్మాయి. అనూస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే మేడం. సహజంగా రెగ్యులర్ గా మనం చూసే ఇష్యూసేనండి. భార్యాభర్తల మధ్య దూరం పెరిగినప్పుడు దాన్ని దగ్గర చేసుకోవడానికి ట్రై చేయాలండి. ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకేసి దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇద్దరు ఇష్యూలు చేసుకొని దాన్ని తెగేదాకా లాక్కోవటం, లేకపోతే అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు గ్యాప్ వచ్చిందని ఆలోచించుకోలేకపోతే చాలా ఇష్యూస్. అయితే ఇంకొక విషయం కళ్యాణ్ గారు, ఏదో పెళ్ళైన కొత్తలో జరుగుతోంది, ఇలాంటి సమస్యలు చూస్తున్నాము అంటే యూజువల్గా అంతే కదా. పోనీ ఒక అర్థం ఉంది, కానీ కొన్ని కేసెస్ లో పెళ్ళై కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కరెక్ట్. అవునా కాదంటారా? కరెక్ట్ మేడం, కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో అలాంటి ఇష్యూతో దివ్య అనే ఒక అమ్మాయి మనకు మెయిల్ చేశారు. ఒకసారి మరి కాల్ చేయమంటారా? చేయండి మేడం, తప్ప. హలో, నమస్తే అండి. నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఒకసారి మీ సమస్య ఏంటో మాట్లాడతారా? చెప్పండి అమ్మా, సమస్య ఎవరిది? మీదా, మీ వారిదా, ఫ్యామిలీదా? ఏంటమ్మా గొడవ? మా హస్బెండ్ గురించే సార్. మీ హస్బెండ్ గురించి మీరు మాకు చెప్పాలనుకున్నారు, రైట్? సూపర్. చెప్పండి అమ్మా. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఉమ్. నేను హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటాను. అయితే నాకు మ్యారేజ్ అయిన 3 months కి కన్సీవ్ అయ్యాను సార్. ఓకే ఓకే కన్సీవ్ అయ్యా అని చెప్పేసి అని నన్ను మా అమ్మగారి ఇంటికి పంపించారు. ఓకే. డెలివరీ అయ్యే వరకు అక్కడే ఉన్నాను సార్. తను ఏం చేస్తుంటారు మీ వారు? ఎన్ని రోజులకు వచ్చారు మీరు డెలివరీ అయ్యాక? డెలివరీ అయ్యాక 2 months కి వచ్చేసాను మేడం. అంటే గొడవ పడేసి అక్కడ వద్దనేసి నన్ను తీసుకొని వచ్చేసారు ఇక్కడికి. నేను మా అమ్మ వాళ్ళతో, మా అమ్మ మా నాన్నతో గట్టిగా మాట్లాడేసి వచ్చేసాను. వచ్చినప్పటి నుంచి ఏదో ఫస్ట్ ఒక 10 days బాగా చూసుకున్నారు. తర్వాత బాబుకి ఏది బాగలేదన్నా గానీ, డైపర్స్ అయిపోయినాయి అన్నా గానీ, చిన్న చిన్న విషయానికి కూడా కోపడేసేవాళ్ళు మేడం. సాధారణంగా డెలివరీ తర్వాత ఎక్కువ రోజులు ఉంటాం పుట్టింట్లో, ఒక 6 నెలల్లో, ఎందుకంటే బేబీని చూసుకోవాలి కాబట్టి. అంటే తను నేను చూసుకుంటాననేసి ఇక్కడ నా మీద గొడవపడి, నేను మా అమ్మ మా నాన్నతో గొడవపడేసి వచ్చేసాను మేడం ఇక్కడికి. అసలు గొడవకి కారణం ఏంటో తెలుసుకోవచ్చమ్మా మేము? అంటే తనతో ఉండాలనేసి తీసుకొని వచ్చేసాడు మేడం ఇక్కడికి. అదేలే. బాబుకి బాగలేదన్నా గానీ ఏదో ఒకటి పెడతానే ఉంటావు ఏంటి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అది ఇది అనేసి చిన్న విషయానికి కూడా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు మేడం. అంత కేరింగ్ లేదు, అంతగా మంచిగా చూసుకోవట్లేదు. చూసుకుంటా అని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. నేను అటు మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దామన్నా గానీ అటు ఛాన్స్ లేదు మేడం నాకు. ఓకే. అంటే ఇప్పుడు బాబు పుట్టక ముందు మీ ఇద్దరు బానే ఉన్నారా? బానే ఉన్నాం మేడం. ఫస్ట్ వీక్లీ వన్స్ అలా వచ్చేవాళ్ళు, తర్వాత మంత్ వచ్చి అలా మాట్లాడి ఉండేవాళ్ళు. అట్లా కొంచెం డిస్టెన్స్ ఎక్కువైపోయింది మేడం మాకు.
భార్య దూరంగా ఉంటే తట్టుకోలేకపోవటం అనేటటువంటిది వాళ్ళ అమ్మగారి విషయంలో చూస్తుంటారు, చెల్లి విషయంలో చూస్తుంటారు, అక్క విషయం. అది సాంప్రదాయం, ఆనవాయితీ. సరే, అది ఒక్కొక్క మగవాడికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. వెనక్కి వచ్చిన తర్వాత కూడా గొడవ పెట్టుకుంటున్నాడు అని అన్నావు కదా, దగ్గర ఉంటే గొడవ ఏంటి? మా అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి కొంచెం డిస్టెన్స్ ఎక్కువైపోయేసరికి మాకు ఇక్కడ వేరే వాళ్ళు ఫోన్లు చేయడం, వేరే అమ్మాయి వాళ్ళు ఏమైనా ఫోన్లు చేసినా బయటకు వెళ్ళి మాట్లాడడం, పక్కకి వెళ్ళి మెసేజ్లు చేయడం, చాట్ చేయడం అలా చేస్తున్నాడు సార్. సో వేరే ధ్యాసలో ఉన్నాడు అతను. ఇప్పుడు అవును, వేరే రిలేషన్ ఉందేమో అనేసి నా డౌట్. మీ అనుమానం అది సర్లేండి. రిలేషన్షిప్ అనేది చాలా పెద్ద పదం, అది ఇప్పుడు అప్పుడే అంత తొందరపడి వాడకండి. కానీ అక్కడ దూరంగా ఉన్నప్పుడు చిరాగ్గా కోపంగా ఉండేవాడు, నువ్వు దూరంగా ఉండటం వల్ల నాకు ఇబ్బందిగా ఉందని చెప్పి 2 నెలల కాడికే మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చినాడు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత కూడా చీటికి మాటికి మీ మీద చిరాకు చూపెడుతున్నాడు. ప్లస్ మీతో టైం స్పెండ్ చేయట్లేదు. మీరు దానికి కారణం ఏమనుకున్నారంటే కనుక అతను ఫోన్లో ఎక్కువ లీనమై ఉన్నాడు. అవును సార్, బాబు ఏడ్చినా గానీ గట్టిగా అరిచేవాళ్ళు మేడం. బాబు నేను ఫుడ్ చేసి అప్పుడు చూసుకోమన్నా గానీ పట్టించుకునేవాళ్ళు ఇప్పుడు కాదు బాబుకి మేడం. ఎన్ని మంత్స్ అమ్మా? 14 months సార్. 14 months. ఇంకా పాలిస్తున్నావమ్మా? అవును సార్. మదర్ మిల్క్ ఇంకా ఇస్తున్నావు. ఓకే. అవును. నీది నార్మల్ డెలివరీ సిజేరియన్ అమ్మా? సిజరీన్ డెలివరీ సార్. సిజేరియన్ డెలివరీ. ఇంకేం కాంప్లికేషన్స్ లేవు కదా డెలివరీ తర్వాత నీకు గానీ బాబుకి గానీ? ఏం లేవు సార్, ఏం ఏమి లేదు. లేదు. పాలైతే ఇస్తున్నావు. ఎటొచ్చి బాబు యొక్క కేరింగ్ అంతా కూడా నువ్వే చూసుకోవాలి. అతను ఏమొచ్చి అతని పనులు అతను బిజీగా ఉంటాడు. అవును సార్, అందులో నేనే ముఖ్యమైన పని చూసుకోవాలి. ఏంటంటే ఫోన్ చూసుకోవటం. అవును సార్. మరి మీ అత్తయ్య మావయ్య వాళ్ళు ఎక్కడ ఉంటారండి? వాళ్ళ సపోర్ట్ ఏం లేదా మీకు? వాళ్ళ సపోర్ట్ ఏం లేదు సార్, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. మేము అతనికి జాబ్ ఇక్కడ చేస్తున్నారు అనేసి మేము ఇక్కడికే వచ్చేసాం సార్. అటు మీ అమ్మా నాన్నలతోనేమో గొడవ పడి వచ్చారు, ఇటు అత్తయ్య అవును. మావయ్య సపోర్ట్ లేదు. సో పిల్లవాడిని ఇప్పుడు మీరిద్దరే చూసుకోవాలి, అంతే కదా? అవును సార్. అవును వాళ్ళు మేడం. గొడవ అవటానికి కారణం ఏంటి మేడం? ఈ అమ్మాయి నాన్న వాళ్ళు అంటే అది చెప్పలేదు. మరి మీ మీ- పేరెంట్స్ ఎందుకు గొడవమ్మా? మా పేరెంట్స్ అంటే డెలివరీ అయిన ఇన్ని డేస్ కి ఎందుకు తీసుకుపోతున్నారు అనేసి, బాగా అదే. చూసుకుంటారా లేదా, సిజరీన్ డెలివరీ కదా అనేసి వాళ్ళ భయంతో వాళ్ళు కొంచెం పంపించమన్నారు. కేర్ గా ఉన్నారు. ఇతనేమో గొడవ పడేశారు అనేసి నేను కూడా వాళ్ళతో గట్టిగా మాట్లాడి వచ్చేసాను. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నీ భర్త దగ్గర నుంచి నీకు సపోర్ట్ లేదు అనేది నాకు మేడం కి బాగా అర్థమైందమ్మా. నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది సార్. ఉమ్. ఎవరితో మాట్లాడుతున్నా ఏదైనా కానీ ఊరికే కోపం వస్తుంది, ఎందుకో బాధ అయిపోతుంది, ఏడుపు వస్తుంది, ఊరికే ఏడుపు వస్తుంది. ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు సార్. ఓకే. ప్రతి దానికి ఎక్కువ ఫీల్ అయిపోవాల్సి వస్తుంది. నిద్ర సరిపోతుందమ్మా మీకు? బాబు నిద్ర లేదు మేడం, నిద్ర ఉండట్లేదు, ఏముండట్లేదు. యూజువల్ గా డెలివరీ తర్వాత షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదమ్మా. అంటే నేను పిల్లలు కన్నవాడిని, మేడం కూడా. అంటే భార్యాభర్తలు ఎలా ఉంటారంటే ఈ 1 గంట వరకు నువ్వు బాబుని చూసుకో, లేదంటే నేను 1 గంట నుంచి 2 Share నుంచి చేసుకోవాలి. నేను పడుకుంటాను, తర్వాత నువ్వు అలా ఉంటారు కదా. ఆ విధంగా షేరింగ్ ఉందా నీకు మీ ఆయనకి మధ్యన, లేదంటే కంటిన్యూస్ గా రాత్రి అంతా నువ్వే చూసుకోవాలా? పగలు రాత్రి నేనే కూడా? చూసుకోవాలి సార్. పగలు రాత్రి అంతా అసలు పట్టించుకోడు. ఏడుస్తున్నాడు అన్నా గానీ ఎందుకు ఏడుస్తున్నాడు అది ఇది అనేసి నా మీద కూడా పడతాడు సార్. పగలైనా పట్టించుకుంటాడా తల్లి? అది కూడా లేదు అసలు. ఎప్పుడు పట్టించుకోడు మేడం. ఎందుకు ఏడుస్తున్నాడు, నేను వర్క్ చేసి వచ్చాను, ఈ కూడా పట్టించుకోవాలా ఏంటి అనేసి గట్టిగా అరుస్తాడు మేడం. మాకు చేసింది దేనికమ్మా ఈమెయిల్? అంటే అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవటానికి, అతను మార్పు తేవటానికి ఇంకేమన్నా ఉందా? అంతే సార్. అంటే బాబు పుట్టడమే ప్రాబ్లమా లేకపోతే ఏంటనేది నాకు అర్థం కావట్లేదు సార్. సరే, అతనికి ఒకసారి ఫోన్ కలపమ్మా, మాట్లాడదాం, అతని మనసులో ఏముందో తెలుసుకుందాం. ఓకే సార్. అతనికి అసలు నీ మీద కోపమా లేకపోతే మీ పేరెంట్స్ మీద కోపమా? అతని సమస్య ఏంటో డాక్టర్ గారికి అర్థమవుతుంది, అంతే కదా డాక్టర్ గారు? అంటే ఒకటి మేడం, మెటర్నల్ డిప్రెషన్ లాగా పెటర్నల్ డిప్రెషన్ అని కూడా అంటారు. అంటే యూజువల్ గా అమ్మాయి చెప్పేది ఏంటంటే పోస్ట్ పార్టం డిప్రెషన్ అని అంటా ఉంటాం. అవునవును. అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల సర్వసహజంగా 3 ఉంటాయి మేడం: పోస్ట్ పార్టం బ్లూస్, పోస్ట్ పార్టం డిప్రెషన్, పోస్ట్ పార్టం సైకోసిస్. ఓకే. బ్లూస్ అనేది ఆల్మోస్ట్ 40 to 60% లేడీస్ లో వస్తుంది. చిరాకు, కోపము, నిద్రలేని సమస్య ఇవన్నీ. డిప్రెషన్ అంటే ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినటువంటి విధంగా ఏడవటము, ఎందుకు ఇలా బ్రతకాలి, చనిపోవాలి అని అనిపిస్తుంది. అదే. పోస్ట్ పార్టం సైకోసిస్ అంటే కనుక ఇంకా ఎవరో మాట్లాడుతున్నట్టు, పిలుస్తున్నట్టు ఊహలు, ఆలోచనలు. ఈ 3 అనేటటువంటిది సర్వసహజం. అది నిద్రలేని వాళ్ళు రావచ్చు, న్యూరోకెమికల్ ఇంబాలెన్సెస్, హార్మోన్స్ వల్ల ఇవన్నీ ఈ అమ్మాయి రావచ్చు. సమస్యలు ఈ అమ్మాయి జనరల్ గా డెలివరీ టైంలో డెలివరీ టైంలో వచ్చేవి. కానీ ఈ అమ్మాయి విషయంకి వస్తే కనుక అన్సపోర్టెడ్ అట్మాస్ఫియర్. ఎస్. తల్లిదండ్రుల దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత భర్తను చూసుకుంటానని ప్రామిస్ చేసినటువంటి భర్త పక్కన లేకపోవటం, ఇంటి పని, వంట పని, బిడ్డ పని, అన్ని పనులు ఈవిడే చేసుకోవటం, చూసుకోవాలి. మానసికంగా స్థైర్యం లేకపోవటం. ప్రధానంగా ఏంటంటే ఆ టైంలో ఆ ఆడపిల్లకి కావాల్సినటువంటిది ఏంటంటే మోరల్ సపోర్ట్ కావాలి. అమ్మ అవునండి. నాన్న దూరంగా ఉన్న పర్లేదు, నేను ఉన్నాను, నీకేమన్నా సమస్య ఉంటే కనుక. ఆ మనిషి ఎందుకు తెచ్చుకున్నాడో తెలియదు, ఎందుకు పటాయించాడో తెలియదు. అవును. సో ఈ విధంగా ఉంటే కనుక అమ్మాయి చాలా అందుకనే తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. కరెక్ట్ మేడం. ముందు మీరు అన్నట్లుగా అతనితో మాట్లాడితే మీకు ఒక క్లారిటీ చూద్దాం. వస్తుంది. అతని పేరేంటమ్మా? మీ హస్బెండ్ పేరు? శ్యామ్ మేడం. శ్యామ్. శ్యామ్ గారు. ఓకే. ఒకసారి మరి కాల్ చేస్తావా ఆయనకి?
చేస్తాను మేడం. చెయ్యి, డాక్టర్ గారు మాట్లాడతారు. చెప్పు, ఇట్లా నేను అందమైన జీవితాన్ని అప్రోచ్ అయ్యాను, డాక్టర్ గారు లైన్ లో ఉన్నారని చెప్పమ్మా. అంతే కదండి? అంతే మేడం. ఓకే సార్. రైట్, కాల్ చెయ్యి. The person you are speaking with has put your call on. హలో, హలో, ఏమండి ఎక్కడున్నారు? బయట ఉన్నా. మీ ప్రాబ్లం ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు ఫస్ట్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా చేంజ్ అయ్యారు? ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ లో ఏమో మంచిగా మాటలు చెప్పారు, బాగా చూసుకుంటానన్నారు. మా ఇంట్లో గొడవ పడేసి ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏం పట్టించుకోకుండా అంతా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకు అలా, మీరు ఎందుకు చేంజ్ అయ్యారు అనేది నాకు అర్థం కావట్లేదు అసలు. ఏ విధంగా బాగా చూసుకోలేదు, ఏం తక్కువ చేశాను వచ్చి. కాదు, బాబుని పట్టించుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. ఏం మాట్లాడినా గానీ గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఎవరైనా మెసేజ్ చేసినా గానీ, కాల్ చేసినా గానీ పక్కకి వెళ్ళి సీక్రెట్ గా మాట్లాడుతున్నారు. ఎందుకలా? ఏం తక్కువ చేశాను, నేను అన్ని బాగానే చూసుకున్నాను కదా, నీకు అడిగిందలా ఇస్తున్నాను కదా. మీరు ఎంత చెప్పినా నేను వినట్లేదు. మా అమ్మ వాళ్ళకే నేను చెప్పలేకపోతున్నాను. అందుకనేసి సుమన్ టీవీ వాళ్ళకి మెయిల్ పెట్టాను. ఒకసారి సార్ వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడండి. శ్యామ్ గారు. ఎవరు సార్ మీరు? రైట్ సార్, శ్యామ్ గారు ఇప్పుడే మీ భార్య శ్రీమతి గారు చెప్పారు కదా సుమన్ టీవీకి ఈమెయిల్ పంపించినట్టుగా. సుమన్ టీవీ కార్యక్రమంలో నాకు చెప్పకుండా మెయిల్ పెట్టడం సార్. ఆ విషయం వరకు వద్దాం, ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. నేను చెప్పేది ఏంటంటే, అందమైన జీవితం అనేటటువంటిది ఒక చక్కటి కార్యక్రమం. దానికి ఎంతోమంది ప్రేక్షకులు ఉన్నారు. ఇందులో ఏంటంటే యూజువల్గా ఇటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే కనుక, భార్యాభర్తల మధ్యన ఏమన్నా సమస్యలు ఉంటే కనుక అది మాట్లాడుతూ దానికి ఒక పరిష్కారం చెప్పడం జరుగుతుంది. దానికి ఈమెయిల్ పంపించారు కాబట్టి ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత మీకు ఫోన్ కలపడం జరిగింది. మీ ఇంట్లో ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ చేయడం ఏంటి సార్? మీ సమస్యకు ఒక పరిష్కారం గురించి ఒక ఆస్తో ఆ అమ్మాయి మాకు అది మార్చి ముందు ఒక మాట నాకు చెప్పాలి కదా సార్, నాకు చెప్పి చేయాలి కదా. అది కరెక్ట్ అండి. అదే సరే, ఇప్పుడు చెప్పింది కాబట్టి ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. నేను అడిగేది ఏంటంటే, ఆ అమ్మాయి ఒక బాధతో మాకు చేసిందండి, ఒక ఈమెయిల్ పంపించారు ఆవిడ. అందులో ఎంతవరకు ఆ అమ్మాయి చెప్పినటువంటి దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో వాస్తవం లేదో మాకు తెలియదు. కాబట్టి దానికి ఒక క్లారిటీ రాబట్టే దాని గురించి మేము మీకు కలపమని చెప్పాము. అమ్మాయి చెప్పిందే మేము కేవలం నమ్మట్లేదు. ఆ అమ్మాయి ఏమందంటే కనుక, మా ఉన్న పలంగా డెలివరీ అయినటువంటి 2వ నెల తర్వాత మా హస్బెండ్ నన్ను ఇక్కడ తీసుకొచ్చేసాడు. ఇక్కడ నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. ఓకే, మానసికపరమైన సపోర్టు లేదు, ఇంట్లో పరిస్థితులు బట్టి కానీ బిడ్డను చూసుకునే దానికి కానీ నాకు సపోర్ట్ లేదు. నేను ఇక్కడికి వచ్చేసినందుకు ఇప్పుడు మా తల్లిదండ్రులు అక్కడ అలకపాను పేశారు. మా అత్తమామలకు చూసుకునేటటువంటి పరిస్థితి లేదు. నా భర్త ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, నా భర్త నాకెందుకు ఈ టైంలో సపోర్టివ్గా ప్రేమతో ఆప్యాయతతో నా పక్కన ఉండవలసిన భర్త ఎందుకు దూరంగా ఉంటున్నాడు అనేది ఆ అమ్మాయి మమ్మల్ని బాధపడుతూ అడిగింది. అలా కాదమ్మా, ఇంకేమైనా ఉంటే చెప్పు, ఏమన్నా ఉంటే చెప్పు అంటే కనుక ఆ అమ్మాయి ఏమీ చెప్పట్లేదు. ఎందుకు ఈ మార్పు? సార్ నేను ఎక్కడ మారాను సార్, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆఫీస్ నుంచి వచ్చి టెన్షన్ ఫ్రీగా ఇంటికాడ ఉన్నామంటే బాబుని ఎత్తుకో, బాబుకి అది తెయ్యు, బాబుకి తక్కువ వచ్చింది, డైపర్లు మార్చు, అవి మార్చు. అసలు ఆఫీస్ లో ఉన్న టెన్షన్ కంటే ఇంటికి వచ్చిన టెన్షన్ ఎక్కువైపోతుంది సార్ నాకు. అదేంటండి ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూడా ఉన్నావు సార్. ఇది ఎక్కడ ప్రశ్న కాదండి అసలు. బాబు మీ బాబే కదా. ఆఫీస్ లో ఉన్న టెన్షన్ ఎలా ఉంటే మీకు తెలిసిందే. ప్రతిరోజు ఇదే పరిస్థితి అండి. కాదండి, ప్రతిరోజు మీరు ఇంటికి రాగానే బాబు పని మొత్తం మీకు అప్పు చెప్తోందా తను? ఎప్పుడైనా హెల్ప్ అడుగుతోందా? ఇంటికాడ ఏం పని ఉండదు కదా, మన బాబుని చూసుకోవడమే కదా, ఇంక వేరే పని ఏమైనా చెప్తాను దానికి. ఓకే, ఆ పని మీరు చాలా అలసిపోయి వస్తున్నారు కాబట్టి ఆ పని మీకు అప్ చెప్పడం, ఆ బాధ్యత మీకు ఇవ్వడం మీకు కష్టంగా ఉంది. అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఏ విధంగా అమ్మాయి మిమ్మల్ని ఏడిపించి ఇబ్బంది పెడుతుంది? మెంటల్ ప్రెజర్ తెప్పించేస్తారు సార్, ఇంటికాడ కూడా ప్రశాంతంగా ఉండదు సార్. మీకేంటంటే కనుక ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అలసిపోయి ఉంటారు కాబట్టి డ్రైయర్లు డైపర్లు మార్చడం మీకు ఇష్టం లేదు, అన్నం తినిపించడం మీకు ఇష్టం లేదు. ఇంకా ఏ విధంగా హెరాస్మెంట్ చేస్తున్నాడు మిమ్మల్ని? హెరాస్మెంట్ అంటే హెరాస్మెంట్ అది మీ డైలాగుల ప్రకారం. ఇది ఎలా చెప్తున్నారు అంటే కనుక, ఆ వీధిలో ఊర్లో ఉన్న పిల్లలందరినీ మీ పక్కన కూర్చోబెట్టి అందరినీ నర్సరీలో నడిపించమంటుందండి అన్నట్టుంది. మీ బిడ్డ అండి, ఒకే ఒక బిడ్డ. ఎంజాయ్ చేయాలండి. ఏమండి ఇవన్నీ మెమరీస్ కాదా? చూస్తున్నాం, అక్కడి నుంచి చూస్తున్నాం దగ్గర. చూసుకో, ఇదిగో చూడు, ఇదిగో తీసుకో, అదిగో తీసుకో, అది చెయ్యో చూడు. మరి తమ్ముడు, మరి ఎందుకు తీసుకొచ్చావే తమ్ముడు? ఎందుకు తెచ్చావు? అక్కడ ఉంచొచ్చుగా. అవ్వ కావాలి బువ్వ కావాలా మనకి? అక్కడ ఉంచొచ్చుగా. వాళ్ళ అమ్మ నాన్న చూసుకుని ఉండేవారు కదా, అటు ఇటు కాకుండా అయిపోయింది కదా ఆడపిల్ల. అప్పుడు ఆఫీస్ లో ఉన్నప్పుడు వీక్లీ 1-2 టైం విజయవాడ తిరగాలంటే అంత ట్రావెలింగ్ అవుతుంది కదా సార్. నువ్వు ఇంకా ప్రేమతో తీసుకొచ్చేసావు అనుకుంటున్నాం మేము. నీ ట్రావెలింగ్ ఇబ్బందా? నీకు ట్రావెలింగ్ ఇబ్బంది కాబట్టి ఇక్కడ తెచ్చుకుని ఇప్పుడు నువ్వు ఆఫీస్ లో ఉంటావు, ఇంటికి వస్తే మొబైల్ తో ఉంటావు. ఈ అమ్మాయి మాత్రం అన్ని చూసుకోవాలా? ఏమన్నా న్యాయం? అంటే వండి పెట్టడానికి ఒక మనిషి కావాలి, అందుకని ఈ అమ్మాయి ఇక్కడ ఇంట్లో ఉండాలి. ఇంట్లో పనులన్నీ చేసి పెట్టడానికి ఒక మనిషి కావాలి. ప్లస్ ట్రావెల్ లో ఉండకూడదు. ట్రావెల్ లో ఉండకూడదు, మీరు ఎక్కడ కష్టపడకూడదు, ఎక్కడ ఇబ్బంది పడకూడదు. కానీ ఆ అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయికి ఏ విధమైన సపోర్టు లేదు. సాధారణంగా పసిపిల్లలు ఉంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం పరుగులు పెడతామండి.
ఉరుకులు పరుగులు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉంటది. ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు? ఆఫీస్ నుంచి వస్తాను, వచ్చిన తర్వాత చిరాగ్గా చూస్తుంది, అసలు ఓ ముద్దు ముచ్చట ఉండదు, ఏడుస్తాడు, ఒక పక్క ఆవిడ గొడవ పెట్టుకుని ఏదో విధంగా గొడవ పడుతున్నాడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఆ, చచ్చిపోతున్నాయి అసలు. ఎలా బతుకుతున్నారు ఈ మగాళ్ళు ఇలాగా? ఆ. తర్వాత మార్నింగ్ నేను ఎలాగైతే వెళ్ళానో ఈవినింగ్ అలాగే ఉంటది. అసలు మార్నింగ్ ఎలా ఏ డ్రెస్ చూసాను ఈవినింగ్ అదే డ్రెస్. ఇల్లు ఖాళీ క్లీన్ చేద్దాము, ఫుడ్ కి టేస్టీగా అసలు ఉండదు, ఫ్యాషన్ సెన్స్ ఏదైనా లేదు కూడా ఆవిడకి. వండి పెడతాం, ఏమీ ఉండదు సార్. ఇప్పుడు ఇంకా అదే ఇంకా ఫ్యాషన్ లేదు, రొమాన్స్ లేదు, ఏమీ లేదు. మీ ఇంట్లో ఏమీ లేదు సపోర్ట్ సార్. సిస్టమ్ జీవితం ఏమన్నా మొత్తం ఉందా? ఇంకా ఆఫీస్ లోనే ఇంకా అలాగే ఉంటాను. మెంటల్ ప్రెజర్ తో ఇంటికి వచ్చిన అదే సరే మెంటల్ ప్రెజర్ సరేనండి, బాగుంది. మీ ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ ఏమైనా ఉందా? మీ అమ్మగారు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా ఆ పిల్లకి పాపం? పోనీ మీరెవరైనా మేడిని పెట్టారా? మేడ్ ఇన్ మీరేమన్నా మేడిని పెట్టారా? ఒక పెద్దవాడిని ఎవరినన్నా కూడా 5,000-10,000 వేలు ఇచ్చి పెట్టారా? పోనీ ఇంట్లో వంట వార్పు చేసుకోవటానికి, బిడ్డను ఎత్తుకోవటానికి, కనీసం గిన్నెలు కడగటానికి, బట్టలు ఉతకడానికి ఏమన్నా మనుషులు, నైటీలో పనులు? నైటీలో కనిపిస్తే అంత కోపం వచ్చేసింది. మీరేమవుతారు? మార్నింగ్ టిప్ టాప్ గా రెడీ అయిపోయి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఈవినింగ్ టిప్ టాప్ గా వచ్చేస్తారు. ఇప్పుడు బిడ్డను ఎత్తుకున్నటువంటి ఆడదాన్ని చూస్తే మీకు చేదరింపు, అసహ్యం. అంతే కదండి. అలా అని కాదు సార్, నీట్నెస్ అనేది ఉండాలి కదా సార్. ఇంట్లో ఇల్లు అన్నా క్లీన్ చేసుకోవాలి కదా సార్. పోనీ అది ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఏమండి? కదా, ఒక మనిషిని వంట పెట్టుకో. ఉండడం రావాలి. ఏంటి వెనక 2 చేతులు, ముందు 2 చేతులు, ముందు 2 కాళ్ళు, వెనక 2 కాళ్ళు ఉన్నాయి మీ ఆవిడకి ఏమన్నా? డాక్టర్ గారు ఒక సార్ మనిషిని ఆవిడకి పెట్టుకోవచ్చు అబ్జెక్షన్ పడలేదు. కదండి. 2 సార్లు పిల్లల్ని ఏం చూసుకోవాలి, మాట్లాడతారు? ఇంట్లో చూసుకోవాలి, అవి కూడా చేయకపోతే ఇంకేంటి సార్? బాబు నువ్వు మరీ ఇంత అన్యాయంగా మాట్లాడకయ్యా. అసలు నాకు అసలు అయితే మైండ్ బ్లోయింగ్. ఏంటిది? మీ భార్యకి నువ్వు కన్నటువంటి బిడ్డకి ఆ మాత్రం నీకు కనికరం లేదా? ఎక్కడి నుంచి వస్తుంది ఆ అమ్మాయికి టైం? ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి ఎందుకు వస్తుంది? లేదండి? నువ్వు కష్టపడట్లేదని మనం అనట్లేదు. నీ కష్టం ఈ రోజు సరే, ఉంటుంది, నాకు రేపు ఏమైనా పొద్దున పని ఉంటుంది. చెప్పాను సార్, జాబ్ చేయమని చెప్పాను సార్, ఏమో వర్క్ చేయమని చెప్పాను. ఆ బాబుని అది. చూసుకొని ఇల్లు చూసుకోవడం, డాక్టర్ గారు వంట తమ్ముడు, వండుకోవడానికి కూడా డాక్టర్ గారు, ఖాళీ తమ్ముడు. ఉండదు సార్. అసలు ఆ అర్థం కాదు. అమ్మాయికి పని పాట లేదు, ఉద్యోగం లేదు, ఏమి సంపాదించట్లేదు. కాబట్టి ఇంటి చాకరీ తనే చేయాలి, పిల్లోడిని తనే చూసుకోవాలి. ఎందుకు చెయ్యదు? అది అతని వర్షన్ అండి. అదే ఉద్యోగం చేసే భార్య అయినట్లయితే మరి అతని వర్షన్ మారేదేమో బహుశా. సార్ ఇవన్నీ చెప్తున్నారు, ఎవరైనా ఫోన్ చేసినా పక్కకెళ్ళి మాట్లాడతారు. అది ఎందుకు సార్ అట్లా? అమ్మాయిలు ఫోన్ చేయగానే పక్కకెళ్ళి మాట్లాడతారు, పక్కకెళ్ళి చాటింగ్ చేస్తాడు. ఏంటి శ్యామ్, బాగా బిజీగా ఉన్న, ఫుల్ టైం జాబ్ ఆఫీస్ లో అనుకున్నా, అది కాకుండా వేరే ఉన్నాయా? సార్ ఈ మెంటల్ ప్రెజర్ పడలేక ఇంటికి వచ్చిన ఈ గోల్ వినలేక నేను కొలిక్స్ తో సరదాగా ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడతాను సార్. ఈ ప్రాబ్లం ఇంట్లో ఇలా జరుగుతుంది, ఫ్రెండ్లీగా మాట్లాడతాను తప్ప దాన్ని అనుమానించుకొని అలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను. మాట్లాడితే ముందు శ్యామ్, మాట్లాడొచ్చుగా. నీది కూడా మొండితనమో లేదంటే ఇంకో విధమైనటువంటి వైఖరి కాదు, కానీ నువ్వు కూడా ఫస్ట్ టైం నువ్వు ఫాదర్ అయ్యావు, ఫస్ట్ టైం ఆవిడ మదర్ అయింది కాబట్టి ఆవిడ బాధలు ఆవిడకున్నాయి, నీ ఆలోచన నీ వరకు ఉంది. నీకు ఇంకా ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్ల డెలివరీ తర్వాత తన యొక్క శారీరక మానసిక పరిస్థితి అనే దాని మీద అప్పుడే తండ్రి అయినటువంటి వ్యక్తికి ఒక అవగాహన అనేది ఉండాలి. జయ మేడం ఇందాక ఒక మాట ఏమన్నారంటే, వర్క్ చేసుకునేటటువంటి లేడీస్ ఉండరా అండి? పిల్లల్ని ఎత్తుకుని పిల్లల్ని ఇంట్లో పాటు చూసుకుంటూ అటు తిరిగి ఇటు తిరిగి ఇంటి పని వంట పని అన్నీ చేసుకుంటూ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చేటటువంటి వాళ్ళు ఉండరా? మరి వాళ్ళందరూ మేనేజ్ చేయగలిగా లేనిది దివ్య గారు ఎందుకు చేయలేకపోతున్నారు అనేటటువంటిది మీ మనసులో ఉన్న పరిస్థితి. ఒక్క అవగాహన రావాలి కాబట్టి చెప్తున్నాను. డెలివరీ అయిన తర్వాత హార్మోన్స్ ప్రభావం వల్ల కానీ శరీరం యొక్క శక్తి 50% తగ్గిపోతుంది, మానసిక పరిస్థితి 50% తగ్గిపోతుంది. అంటే ఆలోచించి ధైర్యంగా ఉండి ఒక కాన్ఫిడెంట్తో ముందుకెళ్ళి మానసిక పరమైనటువంటి దృఢత్వం అనేటటువంటిది 50% తగ్గుతుంది. ప్రతి మహిళకి కూడా ఎంత పర్సెంటేజ్లో తగ్గుతుంది అనేటటువంటిది వేరియబుల్. అందుగురించే మనం ఏమంటామో, డెలివరీ అయినటువంటి ఒక తల్లి ఒక పేషెంట్ ఒక సిక్ పాత్రలో మనం చూడాలి. అంటే పేషెంట్ అంటే నాట్ ఇన్ ద సెన్స్ ఆ పేషెంట్ ఏదో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పేషెంట్ కాదు. అంటే ఆవిడ మానసిక శారీరక పరిస్థితి వీక్ అవుతుంది కాబట్టి అది హార్మోన్ ప్రభావంలో అవనియండి. ఇంకోటి ఫిజికల్గా మీ అవైలబిలిటీ అనేది ఎంత ఇంపార్టెంటో మానసికంగా ఉండేటటువంటి అవైలబిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. నాకు ఇందాక మీ మాటలు వింటుంటే ఒకటి అనిపించింది శ్యామ్, మీరు బహుశా ఆ అమ్మాయికి ఏ హెల్ప్ చేయకపోయినా ఆ బిడ్డకు ఒక డైపరో లేదంటే అన్నం తినిపించటమో లేదంటే పాలు పట్టించటమో ఇవేమీ లేకపోయినా కూడా ఈరోజు బాగానే ఉండేదేమో. కానీ మానసిక పరమైనటువంటి అవైలబిలిటీ ఉంది చూడండి, మీరు మాట్లాడేటటువంటి తీరు అది చాలా కఠినత్వంగా ఉందండి, అర్థం కానటువంటి విధంగా ఉంది. మీకు అర్థం కాక మీరు అలా మాట్లాడుతున్నారన్నది కొంతవరకు నాకు అర్థమైనా కూడా, ఇందాక నేను ఒక మాట అన్నాను, మీ తల్లిని చూసారు, మీ చెల్లిని చూసుంటారు, మీ అక్కని చూసుంటారు, ఎదురింట్లో 4 ఆడపిల్లలను చూసుంటారు. మీరు అందరికీ కూడా ఒక కామన్గా జరిగేటటువంటి ఒక వ్యవహారం అంటే ఒక కాన్పు ప్రెగ్నెన్సీ టైం అనేటటువంటిది ఎంత బరువు బాధ్యతో
డెలివరీ అయిన తర్వాత పాలు ఇచ్చి ఆ బిడ్డకు ఒక 2 years వచ్చేంత వరకు ఆ పిల్లలకు ఒక ఇండివిజువల్గా నడక నేర్చుకునేంత వరకు ఒక తల్లి మీద విపరీతమైనటువంటి మానసిక శారీరకపరమైనటువంటి భారం ఉంటుంది అనేది ప్రపంచంలో ఏ మనిషికి అర్థం కాకపోయినా కూడా ఒక భర్తకు అర్థం అవ్వాలి. ఆ స్థానంలో మీరున్నారు ఈరోజు. మీరేమంటున్నారు? ఓకే సార్, లేదు సార్ నేను అవన్నీ చూడలేను సార్. అదంతా ఓకే, మీరు అలసిపోయి వచ్చారు, మీరేమీ చేయలేకపోతున్నారు, అంతవరకు నాకు అర్థమైంది. నువ్వు నైటీలో ఉంటావు, ఈ వస్తువు అక్కడ పడేస్తావు, కంపుగా ఉంటావు, వాడు ఏడుస్తాడు నువ్వు ఏడుస్తాడు అంటే కనుక ఆ భాష ఏంటండి? ఆ పద్ధతి ఏంటి? ఆ భాష ఏంటి? అలా మాట్లాడితే కనుక మేమే మాతోనే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్, మా పరువు ఎందుకు తీస్తారండి? ప్రైవేట్ లైఫ్స్ అని మీరు అనేటువంటి మీరు 10 నిమిషాల మాటల్లో ఒక చేదరించుకుని అసహించుకుని ఏవగించుకునేటటువంటి మాటలు మాట్లాడినప్పుడు సొంత మీ భార్యను చూడగా నేను ఉండలేనని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళి 2 నెలల్లోనే వెనక్కి తీసుకొచ్చి తల్లిదండ్రులతో కూడా ఒక లింక్ కట్ చేసినటువంటి మీరు ఈరోజు 10 నిమిషాలు కూడా ఆవిడని టాలరేట్ చేయలేకపోతున్నారంటే కనుక మీరు ఆ అమ్మాయి ఫేస్ చూసి మీరు అంత చిరాకు పడుతున్నారు. ఆ అమ్మాయి మీ ఫేస్ చూసి భయభ్రాంతులకు గురవుతుందండి. ఏ నిమిషాన్ని ఇతను వస్తాడు, 5 అయింది 6 అయింది, తలుపు కొడతాడు, కాలింగ్ బెల్ కొడతాడు, ఇంట్లోకి వస్తాడు, ఏం మాట్లాంటాడు అని చెప్పి భయభ్రాంతులకు గురవుతుంది ఆ అమ్మాయి. ఆ మానసిక పరిస్థితిలో ఆ అమ్మాయికి సహజ సిద్ధంగా నాతో మాట్లాడే 10 మాటలు, ఫోన్లో మాట్లాడేది 20 మాటలు అంటే కనుక అనుమానం వస్తుంది. ఏమైంది ఇక్కడ నా దగ్గర లేనటువంటి శక్తి అక్కడ ఎందుకు వస్తుంది, నా పక్కన కూర్చోవడానికి లేనటువంటి ఇంట్రెస్ట్ అక్కడెక్కడో ఎందుకు వస్తుంది అనేటటువంటి ఫీలింగ్లో ఆ అమ్మాయి ఉంది. మీకు అర్థం కావట్లేదండి ఇవన్నీ హార్మోనల్ ప్రభావం అండి. దీన్ని ఇదేంటంటే పోస్ట్ పార్టం బ్లూస్, డిప్రెషను, సైకోసిస్ అని ఇలా రకరకాల పదాలు వాడుతూ ఉంటాం. ఇవన్నీ ఒక ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనేటటువంటిది ఆ లేడీస్కి ఉత్పత్తి అయ్యేటటువంటి హార్మోన్స్ డెలివరీ తర్వాత నార్మలైజ్ అవడానికి పట్టేటటువంటి సమయంలో ఆ ఆడపిల్లల యొక్క మానసిక పరిస్థితి ఈ విధంగా మారుతుంది అనేది చెప్పేటటువంటిది నా ఉద్దేశం. ఎంత వివరంగా చెప్పారు డాక్టర్ గారు. అందుకే సార్ నేను నా దగ్గర ఉండదని చెప్పి ఇక్కడ తీసుకొస్తాను సార్. మనుషుల దగ్గర ఉన్నాగానే మనసులు దూరంగా ఉన్నాయి సార్. మాట్లాడలేదు సార్. ఇంకా మాట్లాడికే నేను మా కొలీగ్స్, ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకున్నాను సార్. కానీ ఇప్పుడు అదేలా ఉంటే ఇంకెందుకు సార్? మరి నేనే డిప్రెషన్ లో ఉన్నాను సార్. మెంటల్ టార్చర్ ఆఫీస్ లో, ఇంటి దగ్గర. నీ పరిస్థితి ఓకే, నువ్వు ఏదో అనేసుకున్నావు, నువ్వు ఊహించుకున్నావు. ఏంటంటే కనుక ఈ అమ్మాయి సమపాలల్లో అన్ని బ్యాలెన్స్ చేసేస్తుంది, బిడ్డని చూసేసుకుంటుంది, ఆ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి భర్తకి కాఫీ చాయ్ అందజేస్తుంది, టైంకి టపీ అని వంట వండేస్తుంది అని మీరు అనుకున్నారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా, శారీరకంగా మానసికంగా వాళ్ళు 50% బలియన్ పడతారు. ఇక్కడ మీ అవగాహన లేక, మీ ఆలోచన లేక మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఇంకొకటి అంశం ఏంటంటే, వ్యక్తికి ఆ శక్తి సామర్థ్యాలు డిఫరెంట్గా ఉంటాయన్న. కొంతమంది ఏమీ లేనట్టు 2 పిల్లల్ని ఇలా, కొంతమంది మేడం 1 year గ్యాప్లో 2 పిల్లలు కంటారు, 2 పిల్లల్ని ఎత్తేసుకుంటారు, టకటకమని వంటగది, ఇంటి పనులు, వంట పనులు చేసేసుకుంటారు, ఇల్లు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది వ్యక్తికి ఒక కెపాసిటీ. మీరేంటంటే ఒక విధంగా ఎక్స్పెక్ట్ చేశారు ఆటోమేటిక్గా, కానీ ఈ అమ్మాయికి ఆ కెపాసిటీ లేదు, ప్లస్ మానసికంగా కూడా ఆ స్థైర్యం లేదు. ఇందాకేముంది, సపోర్ట్ సిస్టమ్ కూడా లేదు, సపోర్ట్ సిస్టమ్ లేదు. ఏం పెట్టారు ఇప్పుడు? నేను అనేది ఏంటంటే, ఆ అమ్మాయి యొక్క వాలకం మీరు చూస్తున్నారు, ఆ అమ్మాయి యొక్క ముఖఛాయ మీరు చూస్తున్నారు, ఆ అమ్మాయి నవ్వలేదు, ఏడుస్తుందని చూస్తున్నారు. కానీ ఇలా ఉండటానికి బ్యాక్గ్రౌండ్లో నా సపోర్ట్ ఏమన్నా కావాలి. నేను సపోర్ట్ చేయకపోతే వేరే వాళ్ళు ఉండాలి. సహజంగా ఇప్పుడు ఈ పాలిచ్చేటటువంటి బాలింతరాలకి సహజంగా ఎవరుంటారండి? ఒక అమ్మ ఉంటుంది, లేదంటే ఒక అత్త ఉంటుంది, లేదంటే ఎవరో ఉంటారు. మీరు ఎవరిని పెట్టకుండా అన్ని ఆల్రౌండర్ 360 degree నువ్వే చేయాలంటే ఎలా అవుతుంది నాన్న? నువ్వు ఆ బాధ్యత తీసుకుని ఒక 5,000కో 10,000కో ఒక పెద్దవాడిని ఎవరిని పెట్టుకుంటే కనుక ఇద్దరు చెరి సమానంగా చేసుకుని ఉండేవారు. పసిపిల్లలతో నైట్ అంతా నిద్ర ఉండదండి. అలాంటి వాళ్ళు మార్నింగే లేసి డింగు పనుకుంటా రెడీ అయిపోయి టిప్పు టాపుగా మొత్తం చేసేసి ప్లేట్లన్నీ ఇసిరేసి ఎట్లా వీలవుతుందండి? చూడండి సార్, మీరే వినండి సార్, ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు. అదేలేమ్మా, అతనికి అవగాహన లోపం. కరెక్ట్ మేడం. అతనికి ఏంటంటే అమ్మ అవగాహన లోపం. అందులో ఏంటంటే ఫస్ట్ టైం డెలివరీ కాబట్టి నీకెంత కొత్తగా ఉందో అతనికి కూడా అంతే కొత్తగా ఉంది. ఎటొచ్చి ఏంటంటే అతను శారీరకపరమైన అలసట గురించి మాట్లాడుంటే నేను చాలా సంతోషించేటటువంటి వాడు. మానసికంగా కూడా అతను ఏమంటున్నాడంటే, అంటే ఒక ఆడపిల్లని చూసి ఆ విధంగా మాట్లాడటం నాకు బాధ కలిగింది. అతను రియలైజ్ అయ్యాడు, ఇది పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటారు, డెలివరీ తర్వాత హార్మోనల్ ప్రభావం వల్ల నీకు అలా అవుతుంది అనేది నేను అర్థం చేసుకోగలను. కానీ నీ ఆలోచన అనేది కొద్ది పరిధులు దాటుతుంది. ఫోన్ మాట్లాడితే ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావా, ఈ అబ్బాయితో మాట్లాడుతున్నావా, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, ఇక్కడికి వెళ్తున్నావు అని చెప్పి నీ పక్కన ఉండవలసిన భర్త వేరే చోటకి వెళ్ళిపోతున్నాడని అభద్రత, ఇన్సెక్యూరిటీ నీకు రావటం వల్ల ఎప్పుడు కూడా బాధతో, ఏడుపుతో నువ్వు కనిపించేటప్పటికి అది కూడా అతనికి హ్యాపీగా లేదు. ఇదేంటి బిడ్డ ఏడుస్తే కనుక ఓదారుస్తాం, ఎత్తుకుంటాము, భార్య ఏడుస్తే కనుక నేనేం చేయగలను అనేటటువంటి పొజిషన్లో అతను ఉన్నాడు. ప్లస్ దానికి తోడు ఏంటంటే నా మానసిక పరిస్థితి కూడా బాగాలేదు సార్ అని అంటున్నాడు. సో ప్రధానంగా మీ ముగ్గురికి, నీకు, నీ భర్తకి, నీ బిడ్డకి ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఎవరో ఒకరు ఉండాలి. పనిలోని కావాలి,
ఒక మానసిక స్థైర్యాన్ని ఇవ్వడానికి ఎవరొకరు ఉండాలి. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నువ్వు ఒక్కసారి మీ పేరెంట్స్తో మాట్లాడు. అవసరం ఉంటే కనుక మీ పేరెంట్స్తో నేను మాట్లాడతా, నేను జయ మేడం మాట్లాడతాం. వాళ్ళకి బహుశా ఈ సబ్జెక్ట్ అర్థం కాలేదు, ఈరోజు మీరు పడుతున్న అవస్థలు వాళ్ళకి అర్థం కావట్లేదు, కాబట్టి మీ అమ్మగారితో మేము మాట్లాడి ఖచ్చితంగా అది పెద్ద జాబే కాదు, చాలా సింపుల్ పని మాకు, మేము ఆవిడని కన్విన్స్ చేసి ఇమీడియట్గా మీ ఇంటికి రమ్మని చెప్తాము. వాళ్ళు కూడా కొంతకాలం ఆవిడ ఉంటారు. చాలా సంతోషంగా ముందుకు వస్తారండి. మనోడితో ఆడుకోవాలి. Yes. అటు మీ పేరెంట్స్ కావచ్చు లేదా అతని పేరెంట్స్ కావచ్చు, ఎవరో ఒకరమ్మ పెద్దవాళ్ళ సపోర్ట్ అయితే మస్ట్ గా కావాలి తల్లి. ఆ అమ్మాయి పేరెంట్స్ అయితే తనకు అవును. comfortable గా కంఫర్ట్ గా ఉంటుంది. అది అది ట్రై చేస్తాము, దాని వరకు ట్రై చేస్తాము. కానీ నా మాట వినమ్మా, ఓకే సార్. నువ్వు ఇంకా తల్లిపాలు ఇస్తున్నావు కాబట్టి బహుశా ఏంటంటే మనం అంటే ఈ పోస్ట్ పార్టం డిప్రెషన్ అనేటటువంటిది తల్లిపాలు ఇచ్చేటట్టుగా అయితే కనుక అంత అగ్రెసివ్గా మనం మెడికేషన్ పెట్టుకోలేం. నిద్రకు కానీ, ఆలోచనకు కానీ, భయానికి కానీ, ఏడుపు కానీ, ఫోబియాకి కానీ, ఇలాంటి మానసికపరమైన లక్షణాలకి మామూలుగా సహజంగా వాడే విధంగా మనం పెట్టలేము, ఎందుకంటే తల్లిపాలు ద్వారా బేబీకి వెళ్తుంది కాబట్టి. సో ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైనా నీకు అవసరం పడితే పడచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కారణం ఉన్నా లేకపోయినా నువ్వు ఏడుస్తున్నావు, నిద్ర అనేటటువంటిది సరిగ్గా లేదు, ఏదో ఒక అభద్రత, చేసే పని మీద ఫోకస్ ఉండట్లేదు, ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు ఇలా బ్రతకాలి అనేటటువంటి ఆలోచనలో నువ్వు ఉన్నావు కాబట్టి బహుశా కొద్దిగా మెడికల్ ట్రీట్మెంట్ కూడా అవసరం పడుతుంది, కౌన్సిలింగ్ పరంగా అది కాకుండా. కౌన్సిలింగ్ వరకు చూడండి డాక్టర్, చూస్తాను మేడం. మెడికేషన్ మెడికేషన్ కాకుండా ఇవేం బట్ మాట్లాడతాయి. అతనితో మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుంది అతనికి ఇంకా ఏం చేయాలి అనేసి. ఒక్కసారి మీరు రావాలి. ఎవరు? శ్యామ్. శ్యామ్ గారు, సార్ ఇక్కడ 3 things జరగాలండి. ఒకటి, మీరు రావాలి, ఎందుకంటే కనుక నేనే బాధితుడిని మళ్ళీ ఆవిడ బాధితురాలని డాక్టర్ గారు అంటున్నారు ఏంటి అనే ఆలోచన శైలిలో మీరు ఉన్నారు కాబట్టి ఈ మొత్తం పర్పస్, ఈ సిచ్యువేషన్ ఇంకా బాగా మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ఒకసారి రావాలి, మీరు నన్ను కలవాలి, అవసరం ఉంటే కనుక దివ్యాన్ని కూడా తీసుకురండి. ఇది నెంబర్ 1. ఓకే, ఓకే సార్. కోపాన్ని తీసేసేయండి. ఓకే, మేము ఎందుకు కాల్ చేసాం, మీ పర్మిషన్ లేకుండా అనే బాధను తీసేసేయండి. చాలా అద్భుతమైనటువంటి మంచి పరిస్థితి ఇది. మీకు మీ దివ్యాకి ఒక మంచి రోజులు స్టార్ట్ అవబోతున్నాయి. దీంతో పాటు నేను మీ అత్తగారు మీ మామగారితో మాట్లాడతాను, వాళ్ళు వచ్చి మీతో పాటు ఉంటాం. మీకేం అభ్యంతరం ఏం లేదుగా విజయవాడ నుంచి? లేదు సార్. సో మీ ఇద్దరికి అభ్యంతరం లేదు కాబట్టి వాళ్ళని కూడా నేను కన్విన్స్ చేసుకుంటాను, వాళ్ళు కూడా వస్తారు. అందరు కలిపి హ్యాపీగా ఉండండి, పనులు కూడా స్మూత్గా జరుగుతాయి, దాంతోపాటు ఒక హ్యాపీ ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా శ్యామ్? ఓకే సార్. మీ భార్య యొక్క పొజిషను, ఆవిడ కరెంట్ ఉండేటటువంటి పోస్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత ఆవిడ యొక్క మానసిక పరిస్థితి అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఓకే, వెరీ గుడ్. రైట్ దివ్య, ఒక్కసారి ఇద్దరు వచ్చి డాక్టర్ గారిని కలవండి అమ్మా, ఓకేనా? ఓకే మేడం. రైట్ శ్యామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సందర్భంగా మీకే థ్యాంక్స్ చెప్తాం శ్యామ్ గారు మేమైతే. థ్యాంక్ యూ శ్యామ్ గారు, ఓకే ఓపికగా మేడం, ఉన్నందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైట్ అమ్మా దివ్య. బాయ్ ఓకే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాయ్. నమస్తే. మంచి విషయం చెప్పారండి. పేరెంట్స్ ఎవరైనా వచ్చి ఉండటం కూడా వీళ్ళకి కొంచెం ఒక విధంగా హెల్ప్ కదా. అవుతుంది. ఇప్పుడు కొన్ని అతను రోజులు. ఉద్యోగాలు Plus అన్నీ ఈ మనకు గొడవలు కూడా తగ్గుతాయి డాక్టర్ గారు. ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఉన్నారు అంటే ఆటోమేటిక్ గా డిఫరెన్సెస్ ఉండవు. ఉండకుండా ఉంటాయి. రైట్ అండి. నమస్తే Right. డాక్టర్ గారు, ఇంకొక నమస్తే. ఎపిసోడ్ తో కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.